హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు ఛానల్. ఈరోజు చీమ మరి ఏనుగు కథ చెప్పుకుంటున్నాము. ఒకానొక అడవిలో ఒక పొగరుబోతు ఏనుగు ఉండేది. అదే అడవిలో ఒక చీమల కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది. ఒకరోజు చీమలు ఆహారం కోసం వెళ్ళి తిరిగి వస్తుండగా ఏనుగు చూసింది. ఏనుగు తన తొండం నిండుగా నీరు నింపుకొని వచ్చి ఆ చీమల పైన వేసింది. చీమలు ఏమీ చెయ్యలేక గమ్మునే ఉండిపోయాయి. కానీ ఏనుగుకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అనుకున్నాయి. ఒకానొక రోజు ఏనుగు గాఢ నిద్రలో ఉండగా చీమలన్నీ చేరి తన తొండంలోకి దూరి కుట్టడం మొదలుపెట్టాయి. కాసేపు తర్వాత ఏనుగుకి మెలకువ వచ్చింది. ఏం చేయాలో తెలియక తన తొండం విదిలించింది. అయినా కూడా చీమలు బయటపడలేదు. ఏనుగు ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించండి, నేనెప్పుడూ ఇంకా ఎవరిని బాధ పెట్టను అని చీమలతో చెప్పసాగింది. అని చెప్పగానే చీమలు క్షమించి బయటకి వచ్చేసాయి. అప్పటి నుంచి ఏనుగు ఏ జీవిని ఇబ్బంది పెట్టకుండా ఉండసాగింది.